ఫోన్ పేలో లంచాలు 8 మంది అవినీతి ఇంజనీర్లపై సస్పెన్షన్ వేటు. తెలంగాణలోని అవినీతికి పాల్పడిన ఇంజనీర్లపై ప్రభుత్వం కొరడా జొలిపించింది. విద్యుత్ శాఖలో పేరుకపోయిన అవినీతిని అరికట్టే క్రమంలో భాగంగా ఒకేసారి 8 మంది ఇంజనీరింగ్ అధికారులను సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. సస్పెన్షన్కు గురైన వారిలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, సబ్ ఇంజనీర్లు ఉన్నట్లు సమాచారం. యాంటీ బ్రైబరీ సెల్కు అందిన ఫిర్యాదు ఆధారంగా ఇంటెలిజెన్స్ విభాగం లోతుగా విచారణ జరపడంతో వీరి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా కొత్త విద్యుత్ కనెక్షన్ల మంజూరు, ప్యానల్ బోర్డుల ఏర్పాటుకు, ట్రాన్స్ఫార్మర్ల కేటాయింపు వంటి పనుల కోసం అధికారులు వినియోగదారుల నుంచి భారీగా లంచాలు డిమాండ్ చేసినట్లు విచారణలో తేలింది. వీరు ఎంత ధైర్యంగా అవినీతికి పాల్పడ్డారంటే లంచం డబ్బులను నేరుగా ఫోన్ పే వంటి డిజిటల్ పేమెంట్స్ యాప్స్ ద్వారా స్వీకరించినట్లు పక్కా ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ డిజిటల్ లావాదేవీల సాక్ష్యాధారాలతో అవినీతి నిర్ధారణ కావడంతో ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించకుండా బాధ్యులైన అధికారులపై తక్షణమే వేటు వేసింది. ఈ చర్యతో విద్యుత్ శాఖలోని ఇతర అవినీతి అధికారులకు ప్రభుత్వం గట్టి హెచ్చరికలను పంపినట్లయింది. ఇక మరోపక్క ఏసీబీకి చెక్కిన విద్యాశాఖ ఆఫీసర్లు. ఏసీబీకి చెక్కిన విద్యాశాఖ ఆఫీసర్లు మరోవైపు ఒక్క ఫైల్ను ప్రాసెస్ చేయడానికి 70,000 లంచం తీసుకుంటూ 2 విద్యాశాఖ అధికారులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఓ వ్యక్తి తన స్కూల్కు 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి సిబిఎస్ఈ ఎన్ఓసి సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆ ఫైల్ను ప్రాసెస్ చేయడానికి హైదరాబాద్ సైఫాబాద్లోని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడిదల శ్రీధర్ 70,000 రూపాయల డిమాండ్ చేశాడు. సూపరింటెండెంట్తో మాట్లాడి ఎన్ఓసి ఇప్పిస్తానని చెప్పాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. గురువారం డిమాండ్ చేసిన 70,000 నగదును సూపరింటెండెంట్ సంగీన ఫణిరాజ్ సమక్షంలో సీనియర్ అసిస్టెంట్ స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. 2 అధికారులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఒకే రోజు ఇటు విద్యుత్ శాఖలోని లంచాల అవతారాలు సస్పెండ్ అవడంతో లంచాలు తీసుకునే అవినీతి అధికారులు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పొచ్చు. తెలంగాణ ప్రభుత్వం వీటిపైన ఉపేక్షించలేదని స్పష్టమైన లంచగొండి అవతారాలకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటికైనా లంచగొండ ఆఫీసర్లు మారి క్రమంగా తమ ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించాలని కోరుకుందాం.